మెట్రో రైల్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన 30,000 కోట్ల విలువైన మెట్రో ఆస్తులను తన కుటుంబ సభ్యులు అనుచరులకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి పెద్ద కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఎల్ఎన్టీ సంస్థను బ్లాక్మెయిల్ చేసి రాష్ట్రం దాటించేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. 14,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని తెలంగాణ ప్రజలపై వేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మెట్రో విషయంలో కూడా జరుగుతున్న మోసం వెనుక ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ఒకటే ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ ఉంటది. ఆయన ఏ స్కీమ్ తెచ్చినా దాని వెనుక ఒక స్కామ్ మాత్రం పక్కా ఉంటది. ఆయన కన్నంతా మెట్రో భూముల మీద పడ్డది. లంకె బిందెల కోసం తిరుగుతా ఉన్నాడు. మెట్రో దగ్గర ఒక 280 ఎకరాల విలువైన భూములు ఉన్నాయి. దగ్గర 30,000 కోట్ల విలువ చేసే భూములు ఆయన అన్నదమ్ములకో ఆయన బావమరిదికో ఆయన అల్లునికో కట్టబెట్టడానికే 280 ఎకరాల భూముల మీద కన్నేసిండు. కాబట్టే ఇవాళ ఆ మెట్రోని స్వాధీనం చేసుకొని 14,000 కోట్ల భారం ప్రజల మీద రుద్ది ఆ భూములను అమ్ముకొని తనకు కావలసిన వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది వాస్తవం. మీరు చూడండి, రాబోయే రోజుల్లో ఎవరికి అమ్ముతాడు, ఎవరు కొంటారు, ఎట్లా అమ్ముతాడు, ఇవన్నీ మీరు చూస్తారు.